హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం అలాగే పెద్దవాళ్ళ కోసం సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ టొమాటో సేమియా ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా మార్నింగ్ టైం లేనప్పుడు సింపుల్గా ఈ టొమాటో సేమియాని కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. టొమాటో సేమియాని నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న టిప్ ఫాలో అయ్యి చేశారంటే మాత్రం సేమియా చక్కగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఈ టేస్టీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ టొమాటో సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 1 లవంగ, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. చూసారు కదండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పోపులోకి పసుపు ఎప్పుడైనా సరే ఈ విధంగా లాస్ట్లో వేయడం వలన పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కారం ఇంకా యాడ్ చేయకూడదండి. కారంకి బదులుగా దీనిలో పచ్చిమిర్చిని వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కారంకి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిర్చినే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టొమాటో అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. మనం టొమాటో సేమియా కోసం ఒక స్టవ్ పైన పోపు పెట్టుకున్నప్పుడు వేరొక స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సేమియాని కుక్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకున్న వెంటనే కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల సేమియా అనేది ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా, అలాగే సేమియా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా సేమియా వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయితే చాలండి, మనం చేసుకునే టొమాటో సేమియా అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం సేమియాని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ టొమాటో సేమియా రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మార్నింగ్ లేవడం లేట్ అయింది అన్నప్పుడు రైస్ సెపరేట్గా, కర్రీ సెపరేట్గా వండుకొని ఎక్కువ టైం చేసుకోకుండా ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ని రెడీ చేసేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. అంతే అండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.